మెగానే టీవీ సోషల్ మీడియా చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వీడియోలు తీసి పోస్ట్ చేస్తే అది ఒక నిండు ప్రాణాన్ని ఎలా బలిగొంటుందో కేరళ ఘటన కళ్లకు కట్టింది. ట్రయల్ బై మీడియా సంస్కృతి ఇప్పుడు ఆ అమాయకులను బలి తీసుకుంటుంది. కోజికోడ్లో దీపక్ అనే యువకుడి ఆత్మహత్య తర్వాత కేరళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక వినూత్న నిరసన మొదలైంది. దీన్ని కార్డ్బోర్డ్ ప్రొటెస్ట్ అని పిలుస్తున్నారు. బస్సుల్లో మగవాళ్లు, కండక్టర్లు అట్టపెట్టెలు తొడుక్కొని ప్రయాణించడం ఇప్పుడు సంచలనంగా మారింది. చూడ్డానికి ఇంత వింతగా ఉన్నా దీని వెనుక ఉన్న ఆవేదన, భయం చాలా పెద్దది. ఎవరో తీసే వీడియో వల్ల, నిరూపణ లేని ఆరోపణల వల్ల మా జీవితాలు నాశనం అవ్వకూడదని మగవారు ఈ నిరసన ద్వారా తెలియజేస్తున్నారు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రస్తుతం కేరళ మగవారి డిమాండ్ ఏంటి? కేరళలోని కోజికోడ్ జిల్లా గోవిందపురానికి చెందిన 41 ఏళ్ల దీపక్ ఒక ప్రైవేటు టెక్స్టైల్ సంస్థలో ఉద్యోగం చేసేవారు. గత శుక్రవారం పని నిమిత్తం కన్నూరు వెళ్లిన ఆయన బస్సులో తిరిగి వస్తుండగా ఒక మహిళ ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. అంతేకాదు, దీపక్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. దీపక్కు తెలియకుండానే ఆ వీడియో లక్షల మందికి చేరిపోయింది. దీపక్ స్నేహితుడు అస్గర్ అలీ చెప్పిన ప్రకారం దీపక్కు ఆ వీడియో గురించి స్నేహితులు చెప్పేదాకా తెలియదట. విషయం తెలిసాక ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తాను నిర్దోషినని, ఆ మహిళ అబద్ధం చెబుతుందని వాపోయారు. యూట్యూబర్పై కేసు పెడతానని, లాయర్ను కలుస్తానని కూడా అనుకున్నారు. కానీ ఆ అవకాశం రాకముందే ఆదివారం ఉదయం తన ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీపక్ మరణం కేరళ సమాజాన్ని ఉలిక్కి పడేలా చేసింది. దీనికి స్పందనగా బస్సు కండక్టర్లు, ప్రయాణికులు ఒక వినూత్న నిరసనకు దిగారు. బస్సుల్లో ప్రయాణించేటప్పుడు తమ చుట్టూ అట్టపెట్టెలు పెట్టుకొని కనిపిస్తున్నారు. ఏ తప్పు చేయకపోయినా ఎవరో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే సమాజం మమ్మల్ని క్షణాల్లో దోషులుగా నిర్ణయిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అట్టపెట్టెలు వారి అభద్రతా భావానికి, భయానికి ప్రతీకలు. బస్సుల్లో రద్దీగా ఉన్నప్పుడు అనుకోకుండా ఎవరినైనా తాకినా దాన్ని వేధింపులుగా చిత్రీకరిస్తారేమోనన్న ఆందోళన వారిలో కనిపిస్తుంది. మేము సేఫ్గా ఉండాలి, మా పరువు సేఫ్గా ఉండాలి అన్నదే వారి తాపత్రయం. ఇదిలా ఉంటే దీపక్ ఆత్మహత్యకు కారణమైన మహిళా ఇన్ఫ్లుయెన్సర్ ముస్తఫాను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై కేసు నమోదు చేశారు. ఒకవైపు సోషల్ మీడియా ట్రయల్స్, మరోవైపు తప్పుడు ఆరోపణలు. వీటి మధ్య నలిగిపోతున్న పురుషులకు అండగా నిలిచేందుకు కేరళలో ఒక కీలక ముందడుగు పడింది. బస్సులో జరిగిన గొడవ కారణంగా దీపక్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తర్వాత ప్రముఖ సామాజిక కార్యకర్త రాహుల్ ఈశ్వర్ రంగంలోకి దిగారు. కష్టాల్లో ఉన్న మగవారిని ఆదుకునేందుకు, వారికి ధైర్యం చెప్పేందుకు 24 గంటల హెల్ప్ లైన్, ఒక ప్రత్యేక మొబైల్ యాప్ను తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. కేవలం ఫోన్ కాల్స్ మాత్రమే కాదు, న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడేయడానికి నిపుణుల బృందాన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దీపక్ లాంటి విషాదాలు మళ్లీ జరగకూడదనే ఉద్దేశంతో రాహుల్ ఈశ్వర్ నేతృత్వంలోని సంస్థ ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. ఎవరైనా పురుషులు లైంగిక వేధింపుల తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నా, బ్లాక్మెయిల్కు గురవుతున్నా, లేదా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నా రోజులో ఎప్పుడైనా ఈ హెల్ప్ లైన్కు కాల్ చేయవచ్చు. సాంకేతికతను వాడుకుంటూ ఒక ప్రత్యేక యాప్ను కూడా రూపొందిస్తున్నారు. దీని ద్వారా బాధితులు తమ సమస్యను నేరుగా నిపుణుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. గోప్యత పాటిస్తేనే వారికి తగిన సలహాలు అందిస్తారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా బాధితులకు బలమైన న్యాయ సహాయం అందించేందుకు ఒక ఎక్స్పర్ట్ ప్యానెల్ను ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైనా తప్పుడు కేసులు ఇరుక్కుంటే చట్టపరంగా ఎలా ముందుకెళ్లాలి, ఎలా నిర్దోషిగా బయటపడాలి అనే విషయాలపై ఈ ప్యానెల్ దిశానిర్దేశం చేస్తుంది. దీనికి గ్లోబల్ ఎన్ఆర్ఐ మెన్స్ ఫోరం మద్దతు కూడా ఉందని రాహుల్ ఈశ్వర్ తెలిపారు. కోజికోడ్లో జరిగిన దీపక్ ఆత్మహత్య పురుషుల హక్కుల ఉద్యమానికి ఊపిరిపోసింది. ఆడవారికి చట్టాలు ఉన్నాయి, మగవారికి ఏమున్నాయి అనే ప్రశ్న సమాధానంగా కేరళలో ఈ కొత్త వ్యవస్థ పురుడు పోసుకుంటుంది. అలాగే ఆడవాళ్లకు విమెన్ కమిషన్ ఉన్నట్లే మగవారికి మెన్ కమిషన్ను తీసుకురాలనే డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తోంది.